ఇంకేదైనా లోన్ వాళ్ళకి కావాలంటే ఆ హౌస్ తాకట్టు పెట్టుకొని వేరే చోటికి వెళ్ళక్క లేకుండా అక్కడే ఎక్కువ పనులు అయిపోయేటట్టు అదొకటి స్టార్ట్ చేశాము. ఏమండి ఇంకా చేస్తారా? ఈ ఎనిమిదితో ప్రస్తుతం ఈ కార్యాలయాలు అనేవి ఏర్పాటు చేసింది. ఇంతకుముందు జోనల్ ఆఫీసులు ఉన్నాయి. ఒక్కొక్క జిల్లాకి 2 జిల్లాలకి ఒక జోనల్ ఆఫీస్. ఉదాహరణకి విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు కలిపి జోనల్ ఆఫీస్ విశాఖపట్నంలో జోనల్ హెడ్గా మన లలిత ప్రసాద్ గారు ఉన్నారు. దీని తర్వాత హెడ్ ఆఫీస్ ఉంటుంది. ఇప్పుడు అలా కాకుండా జోనల్ ఆఫీస్ తర్వాత ఇమ్మీడియట్గా ఒక సర్కిల్ ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగింది. సర్కిల్ ఆఫీస్ అంటే ఈ సర్కిల్ ఆఫీసు ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం సర్కిల్ ఆఫీస్లో కాకినాడ జోను, విశాఖపట్నం జోను, శ్రీకాకుళం జోను పనిచేస్తాయి. అంటే ఈ జోనల్ పరిధి మించినటువంటి ప్రపోజల్స్ అన్ని సర్కిల్ కార్యాలయంలో మనం పరిష్కారం చేస్తాం. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఫైల్స్ ఏవి కూడా హైదరాబాదు హెడ్ ఆఫీస్కి వెళ్ళక్కర్లే, చాలా వరకు సర్కిల్ కార్యాలయం కంప్లీట్ అయిపోతాయి. ఆంధ్రా బ్యాంక్ గురించి మీకు తెలుసు. ఆంధ్రా బ్యాంకు 91 సంవత్సరాల క్రితం డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామ గారు స్థాపించారు. వారు స్థాపించిన ఆ రోజు ఒక్క బ్రాంచ్తో స్థాపించిన ఈ ఆంధ్రా బ్యాంకు ఈరోజు 2550 శాఖలు పాన్ ఇండియా ప్రజెన్స్, అంటే ప్రపంచం మన దేశం మొత్తంలో బ్రాంచెస్ విస్తృతంగా ఓపెన్ చేయబడ్డాయి. 2500. మార్చి 31వ తారీఖు కల్లా 2,85,000 కోట్ల రూపాయల వ్యాపారం ఆంధ్రా బ్యాంక్ చేస్తూ ఉంది. అంతేకాకుండా ఈసారి ఆంధ్రా బ్యాంక్ లాభాలు కూడా సుమారుగా 680 కోట్ల దాకా లాభాలు వచ్చాయి. ఈ లాభం చూస్తే పోయిన సంవత్సరం మీద 40% ఎక్స్ట్రా ఉంది. ఈ రకంగా ఆంధ్రా బ్యాంక్ అభివృద్ధి పదంలో పయనిస్తుంది. దీన్ని ఇంకా మా ఖాతాదారునికి దగ్గరగా తీసుకెళ్ళడానికి ఈరోజు జోనల్ కార్యాలయ పరిధి పైన సర్కిల్ కార్యాలయాన్ని పెట్టారు. ఈ సర్కిల్ కార్యాలయం జనరల్ మేనేజర్ హెడ్ అవుతుంది. జనరల్ మేనేజర్ కూర్చుంటారు. అందువల్ల జోనల్ కార్యాలయాల్లో ఏ ఫైల్స్ అయితే వాళ్ళ పరిధి దాటి ఉంటాయో అవన్నీ కూడా సర్కిల్ కార్యాలయంలో పరిష్కరించబడతాయి. సో ఈరోజు కాకినాడలో కానీ, విశాఖపట్నంలో కానీ, శ్రీకాకుళం కానీ, విజయనగరంలో కానీ ఏ ఫైల్స్ అయినా సరే అవి విశాఖపట్నం దాకా వస్తే సరిపోతుంది. ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళక్కర్లేదు. ఈ కారణంగా మన బ్యాంక్ యాజమాన్యాన్ని ప్రజలకి, ఖాతాదారులకి దగ్గరగా తీసుకెళ్ళడానికి ఈ కార్యక్రమం చేపట్టాం. ఈ సర్కిల్ కార్యాలయంలో నేను 13వ తారీఖున జాయిన్ అవ్వడం జరిగింది. ఈరోజు మనకి మెయిన్ రోడ్లో ఉన్నటువంటి మా మెయిన్ బ్రాంచ్ ప్రధాన కార్యాలయం మేడ మీద సర్కిల్ ఆఫీస్ స్థాపిస్తున్నాం. అక్కడ ఈ ఆఫీస్ ఉంటుంది.